వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ ప్రభుత్వం. మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ విమర్శ. జగనన్న సురక్ష కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించండి. అధికారులకు బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశం. ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టడం విడ్డూరం. పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ వ్యాఖ్య. రామగుండం కార్పొరేషన్ లో అవినీతి తప్ప అభివృద్ధి ఏది? సమావేశాన్ని బహిష్కరించి ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్పొరేటర్లు. ఇక డీటెయిల్స్ చూస్తే, కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, రాష్ట్రాన్ని 60,000 కోట్ల మిగులు ఆదాయం నుంచి 6 లక్షల కోట్ల అప్పులకు తీసుకుపోయిన ఘనత కేసీఆర్ది అని మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని రామ్నగర్లో బీజేపీ ఆధ్వర్యంలో మహజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 1000 టీఎంసీలు నీరు ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ కనీసం 100 టీఎంసీలు కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయలేదని అన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రతి ఎకరానికి వివిధ రూపాలలో 18,000 రూపాయల సబ్సిడీని మోడీ ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవకాశం ఇవ్వలేదు. ఒకసారి మన రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అవకాశం ఉందా? డబుల్ ఇంజిన్ సర్కార్. ఈయన 6 లక్షల కోట్ల అప్పులు పెట్టి రాష్ట్రం డబ్బులు ఫుల్ మెజారిటీ అది కాదు, ఓట్లు వేయాలి. మీరిద్దరు డిసైడ్ అయిపోయి మంచి ఉద్యోగాలు వీళ్ళందరూ ఉద్యోగాలలో నడుస్తుందా లేదా అని చెప్పి చాలా మంది ఆ రోజు ప్రతిపక్షాలందరూ కూడా క్రిటిసైజ్ చేయడం జరిగింది. కానీ మోడీ గారు ధైర్యంగా 40,000 కోట్ల రూపాయలు ఈ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఇచ్చి మన ప్రజలకు 3 డోసులు కూడా ఫ్రీగా, ఏదైతే నిన్న మా స్టేట్ ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు, ఒక్కొక్క డోసు 8,000 రూపాయలు, అంటే 3 డోసులు అంటే 24,000 రూపాయలు ఫ్రీ డోసెస్ నరేంద్ర మోడీ గారు కల్పించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో $570 బిలియన్ రిజర్వ్స్ ఉన్నాయి ఫారెన్ ఎక్స్చేంజ్, మనకు పెట్రోలు డీజిల్ కొనటానికి. మీరందరూ చూస్తున్నారు ఇతర దేశాలు వెస్టర్న్ సైనిక దళం కానీ ప్రపంచంలో ప్రతి దేశం మైత్రి కొనే భారతదేశంతో కోరుకుంటున్నదంటే అది భారతీయ జనతా పార్టీ సేవ, అది నరేంద్ర మోడీ సేవ. మరి ఈ రక ప్రపంచంలో మొదటి స్థానానికి తీసుకెళ్ళాలి. మరి హిందూ ధర్మాన్ని కాపాడుతూ, సనాతన ధర్మాన్ని కాపాడుతూ, అందరికీ అన్ని మతాల వారికి సరియైన హక్కులు కల్పించి అందరూ సుఖంగా ఈ భారతదేశంలో ఉండాలి అని కోరుకునేది భారతీయ జనతా పార్టీ. ఈ దేశం బలంగా ఉండాలి అని కోరుకునేది భారతీయ జనతా పార్టీ. మరి ఈ 9 సంవత్సరాల లోపల వారు ఎన్నో సాధించింది భారతీయ జనతా పార్టీ. ఆ కార్యక్రమాలని వల్ల ప్రతి ఇంటింటికి తీసుకెళ్లిన పిలుపు మేరకు ఈరోజు వివేక్ వెంకటస్వామి గారు వచ్చారు. వారితో మేమందరం కూడా ఈ రామ్నగర్లో ఈరోజు తిరిగి అందరికీ పాంప్లెట్స్ పంపడం జరుగుతుంది. ప్రజల సహకారాన్ని కోరుకుంటున్నాం. ఒక బలమైన దేశాన్ని బలంగా ఉంచే పార్టీని ఎన్నుకోవాలి, దేశాన్ని బలంగా కాపాడే నాయకులను ఎన్నుకోవాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై. జగనన్న సురక్ష కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మాటూరు మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇసుకదర్శిలో జగనన్న కాలనీ, మాటూరులోని జగనన్న కాలనీ, రైతు భరోసా కేంద్ర, గ్రామ సచివాలయాలను పరిశీలించారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు చేరువయ్యేలా ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ సచివాలయంలో ఉద్యోగుల హాజరు దస్త్రాలను పరిశీలించి నమోదవుతున్న అర్జీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభ
ప్రారంభం కానున్న జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా 11 రకాల ధృవీకరణ పత్రాలను ప్రజలకు తక్షణమే జారీ చేయడానికి సిద్ధం చేసుకోవాలన్నారు. జగనన్నకు చెబుదాం స్పందన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జగనన్న కాలనీలోని పక్కా గృహాలు వేగంగా పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జి రవీందర్, డిఎల్డీఓ సువార్త, గృహ నిర్మాణ శాఖ అధికారి ప్రసాద్, డిఆర్డీఏ పీడీ బి అర్జున్రావు, తహసీల్దార్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. బియ్యం చూపించవసరం రోజుగా ఉంటుందా? అది బాగానే ఉంది. బియ్యము బాగా ఫస్ట్ ఒకటి చెప్పారు, మళ్ళీ 2 నెంబర్ 3 నెంబర్లు మీరు చెప్పారు. నేను ముందే ఆన్సర్ చేసేసాను, ఈ నెంబర్ చెప్పాను కానీ దీని తర్వాత 2 నెంబర్ నేను వేసుకున్నాను. వేసుకుంటే ఏమొచ్చింది? అదే నెంబర్ వచ్చిందా? ఎలా వచ్చిందో కనుక్కోవాలి. ఓకే, మీ మార్క్స్ అది 20,000 ఇస్తారు. మాది తొందరగా కట్టేసేసుకో. ఎంత టైం పడుతుంది కట్టడానికి? ఈరోజు స్లాబ్ వేసారు. భోజనాలు పెట్టేస్తారా? స్లాబ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంత పడింది ఇప్పటికి మీకు ఖర్చు? మీకు బిల్స్ అన్నీ వచ్చేసి ఇండియాలో బిల్స్ అన్నీ వచ్చాయి. ఎంత వచ్చాయి మొత్తం? బిల్ మొత్తం వచ్చేసి మీకు తెలియాలి కదా ఎంత రావాలా? ఎంత? 1,80,000. అంటే మీరు టాయిలెట్ కట్టి వస్తుంది. టాయిలెట్ అంత అయిందా? కాలేదా? ఇంకా కాలేదు. ఇది కొద్దిగా కాలేదా? మీకు సీట్స్కి పడ్డది పోషన్ ప్రాబ్లం లేదు కదా? అదే ప్రాబ్లం లేదు. ఆ ప్రాబ్లం లేదు. అదే దాంట్లో ఇంకేం ఇష్యూస్ ఉన్నాయి? రైతు పోగా ఇప్పుడు మొన్న అయిపోయింది సార్. టీఎం కిసాన్ నెక్స్ట్ మంత్ అక్టోబర్లో, జూలైలో 2,000 వస్తుందా? 2,000 తర్వాత మళ్ళీ అక్టోబర్లో ఇస్తారు సార్. వచ్చింది అక్టోబర్లో పోయింది సార్. 13,500 రావాలి సంవత్సరానికి. వచ్చిందా పోయిన సంవత్సరం? వచ్చింది. ఈ సంవత్సరం 5,500 వచ్చింది. ఇంకా మిగతా రావాలి. అంతే కదా? ఏం పండిస్తారు మీరు? ఎకరాకి ఎంత పండుతుంది? పోయిన తెగుళ్ళు వచ్చినాయి సార్. తెగుళ్ళు వచ్చి చాలా నష్టం. బీఆర్ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆరోపించారు. టీపీసీసీ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు పట్టణ చౌరస్తా నుంచి వివిధ ప్రాంతాల గుండా పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే క్రమంలో భవిష్యత్ ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. ఉత్సవాల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇటు అధికారులను ప్రచార కార్యకర్తలుగా వినియోగించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్ది ఉత్సవాలు దశాబ్ది ఉత్సవాలు దశాబ్ది ఉత్సవాలు ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం.
మోస వ్యక్తి వాళ్ళ రక్తాన్ని పీడిస్తున్నావు నువ్వు అని చెప్పినటువంటి ఒక మేధావి చెప్పింది. ఇలా ఈ తెలంగాణలో ప్రజల రక్తాన్ని పీడిస్తూ ఇలా ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేస్తూ సంబరాలు చేసుకుంటున్న పాలకులకు బుద్ధి చెప్పడానికి యావత్ తెలంగాణ ప్రజలు సిద్ధపడాలి. రామగుండంలో ఇలా ప్రభుత్వ సొమ్ముతో మేము దోపిడీ చేస్తా ఉన్నాం. ఆర్ఎఫ్సీ ఉద్యోగులు మా వల్ల చనిపోయారు. బూడిద దందా మేం చేస్తా ఉన్నాం. ఇసుక దందా మేం చేస్తా ఉన్నాం. రామగుండానికి ఒక నయా పైసా తీసుకురాలేదు. రామగుండాన్ని శూన్యంగా మార్చినాం. ఇక్కడ ప్రజలు వట్టిగా సన్మానాలు తాగుడు తాగిపిస్తే చాలు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఈరోజు పాలకులు సంబరాల్ని రామగుండం ప్రాంతంలో ఉన్న కార్మిక బంధువులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ వారికి నిరసన చెప్తా ఉన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో అవినీతి తప్ప అభివృద్ధి జరగడం లేదంటూ కార్పొరేషన్ సమావేశాన్ని కాంగ్రెస్ కార్పొరేటర్లు బహిష్కరించి ఆందోళనకు దిగారు. కార్పొరేషన్ కు 100 కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయని చెబుతున్న అధికార పక్షం నిధులను ఎక్కడ ఖర్చు చేస్తోందో చెప్పాలన్నారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం లేక ప్రజలు అల్లాడుతున్నారని, ఈ విషయం గురించి మేయర్కు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్పొరేషన్ను సుందరీకరణ చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారని, కానీ ఇక్కడ అభివృద్ధి జరుగుతుందో ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా ఆందోళన చేస్తున్న కార్పొరేటర్లపై మేయర్ చిందులు తొక్కారు. అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నామని, ప్రతిపక్షాలు ఇందులో పాల్గొనకుండా ధర్నాలు చేయడం సబబు కాదంటూ రుసరుసలాడారు. అయితే అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపే వరకు ధర్నా విరమించేదే లేదంటూ కార్పొరేటర్లు భీష్మించుకొని కూర్చున్నారు. ఆందోళన విరమించాలని కమిషనర్ కోరినా వారు ఆందోళన సస్యమేరా అన్నారు. ఎస్సీ గారికి వినియోగించుకున్న గౌరవ మంత్రి గారు కొప్పుల ఈశ్వర్ గారి ఎవరికి చెప్పినా, ప్రజాప్రతినిధులకు చెప్పినా, అధికారులకు చెప్పినా కనీసం చీమ వారినట్టు కూడా లేదు. వాళ్ళల్లో అనేక సార్లు ఒక్కరోజు 2-3 సార్లు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు నోటీస్ ఇవ్వడానికి కూడా నోటీస్ ఒక్కసారి ఇష్యూ చేసిండ్రు. నోటీస్ ఇచ్చినాక 15 రోజుల దాకా మళ్ళీ నేను ఏమైందని అడిగితే కూడా నోటీస్ అడ్రస్ తప్పు రాసి పంపించారు. వాంటెడ్లీ వాళ్ళు అలా పంపించడం జరిగింది. నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, అసలు మీకు ఉద్దేశం ఉందా లేదా? ఎందుకు ఇలా మమ్మల్ని సతాయించుకుంటున్నారు? 2 కోట్లతోని ఎక్సే క్రాస్ రోడ్ నుండి మెయిన్ గేట్ వరకు ఇది రోడ్డు పెట్టడం జరిగింది. కౌన్సిల్ అప్రూవ్ అవ్వడం జరిగింది. టెండర్ అయింది, అగ్రిమెంట్ అయింది. కాంట్రాక్టర్కి ఎందుకు తొత్తుగా మారారు మీరు? కాంట్రాక్టర్ని ఎందుకు మీరు పని చేయాలని మీరు ఎందుకు చెప్పడం లేదు? కాంట్రాక్టర్ ఎందుకు ముందుకు రావట్లేదు? దీంట్లో ఎవరి వైఫల్యం అని నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ వర్షాకాలం వస్తుంది, బీటీ రోడ్డు వర్షాకాలం రాకముందే అనేక మార్లు కోరుకున్నా, అనేక ప్రమాదాలు జరిగి ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మళ్ళీ వర్షాకాలం వస్తుంది, మళ్ళీ 50,000 లక్షల రూపాయల వర్క్ మొదలు పెట్టడం అట్లా కాదు, పర్మనెంట్ రోడ్ వేయమని చెప్పడం జరిగింది. ఇంకా ఇది ఎవరు అధికారుల స్పందన లేదు. ఇలా ప్రజాప్రతినిధుల గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మినిస్టర్ గారు కూడా మేము, కలెక్టర్ గారు కూడా వినియోగించారు, అడిషనల్ కలెక్టర్ కూడా అన్ని ప్రతి ఒక్కరికి కూడా ఏ అధికారులకు అలాగే ప్రతి ఒక్కరు కూడా విన్నవించిన దీని మీద స్పందన లేదు. ప్రజలంతా కూడా వాళ్ళ ప్రమాదాలు బారిన పడుతున్నారు. తప్పకుండా ఈ రోడ్డు ఎప్పుడు వేస్తారనేది మేము సమాధానం చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 24వ డివిజన్ నుండి దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజల ధనాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటున్నారని ఆరోపిస్తూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నాదర్గుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి అనంతరం దహనం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం ఆదేశానుసారం నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్భంగా బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అమరేందర్ రెడ్డి, బంగారి బాబు, హనుమంతరెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి, కార్పొరేటర్లకి, అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రావేందర్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఎండగట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కేసీఆర్ నిర్ణయాలు, ప్రభుత్వ పథకాలు పేరు చెప్పి ప్రజాధనం వృధా చేస్తున్నారని ప్రతి ఒక్క మనిషికి ఈరోజు నాలెడ్జ్ వచ్చింది. ప్రతి ఒక్క మనిషి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు చెప్పిన పథకాలన్నీ చేస్తా అని అనడమే కానీ చేయడం లేదు. ఈరోజు బీసీ బంధు అని చెప్పేసి నీకు గుర్తుకొచ్చింది. అంటే ఎలక్షన్లు ఇంకా 2 నెలలు ఉన్నాయి కాబట్టి బీసీ బంధు ఇస్తా అంటున్నావు. బీసీ బంధు పేరుతోటి బీసీలు కట్టిన అప్లికేషన్ ఫీజు తోటి దాదాపు 70 కోట్ల రూపాయలు. దశాబ్ది ఉత్సవాలు అనే పేరుతో ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారని పీసీసీ సభ్యుడు గొట్టిముక్కల వెంగళరావు ఆరోపించారు. పీసీసీ పిలుపు మేరకు కుక్కట్పల్లిలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తహసీల్దార్ ఆఫీసులో పార్టీ శ్రేణులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలు అనే పేరుతో బూటకం చేస్తున్నారని మండిపడ్డారు. ఆనాడు మిగులు బడ్జెట్తో ఇచ్చిన తెలంగాణను 10ంతలు అప్పుల్లోకి నెట్టారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దొడ్డిదారిన మళ్లీ గద్దెనెక్కాలని చూస్తున్నారని, దీనిని ప్రజలు తిప్పికొడతారని అన్నారు. కర్ణాటకలో సాధించిన ఘన విజయంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇవన్నీ మోసపూరితంగా ఉన్న ఈ ప్రభుత్వానికి సరైన నిర్ణయం చెప్పాలి. మా పీసీసీ ప్రెసిడెంట్ పిలుపు మేరకు ఇలా రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త మండల ఆఫీస్ దగ్గర డిస్ట్రిబ్యూట్ జరగజేస్తున్నారు. అదేవిధంగా కుక్కట్పల్లిలో మేము మా బేబీ బ్లాక్ ప్రెసిడెంటు కొప్పిశెట్టి రాఘవేందరే కానీ, మా డివిజన్ ప్రెసిడెంట్లు రమేషే కానీ, మా ప్రవీణే కానీ, షఫీ కానీ, మా మహిళా అధ్యక్షురాళ్ళు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు వీళ్ళందరూ కూడా రజిలమ్మనే కానీ మేమందరం పేరు శోభమ్మ మేమందరం కూడా ఇవాళ కుక్కట్పల్లి కాన్ఫరెన్స్లో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజల్లో మంచి స్పందన ఉన్నది. ప్రజలు ఈ కార్యక్రమాన్ని హర్షిస్తున్నారు. ప్రజలు చెప్తున్నారు ఈ దగ్గర పడ్డది ఇంకా 4 ఏళ్ళు ఉంది ప్రభుత్వానికి, వాళ్ళు ఏమి చేసినా కూడా ఈసారి గెలిచే సమస్య లేదు. స్థానికంగా చూసినట్టయితే స్థానిక ఎమ్మెల్యే ఈ 9 సంవత్సరాల్లో ఉన్న చిల్లరని మట్టమయమైపోయినాయి. చెల్లరు ఎట్లా మట్టమైనాయి అంటే చెప్తే జవాబు లేదు. ఏనాడైతే జయప్రకాష్ నారాయణ ఉండే మాకు ఎమ్మెల్యేగా, మరి ఆయన అప్పుడు చెల్లరు మఠమయం కాలేవు. విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండే మఠమయం కాలేవు. పి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు వాటర్ బెల్ట్ కింద ఉండే అన్ని చెల్లరు కుంటలు రాళ్ళు అన్నీ అమ్ముకొని డబ్బు చేసుకొని మళ్ళీ డబ్బు మాకు తన అధిక డబ్బు ఉంది మేము మళ్ళీ గెలుస్తామని అయితే నిర్ణయిస్తారో ప్రజలు సరైన నిర్ణయించుకుంటారు, సరైన ఇది చేసుకుంటారు. రేపు కర్ణాటకలో జరిగే రిజల్ట్ ఇక్కడ వస్తుంది. కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మేరతో గెలుస్తారని మిస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ యజమాని బుద్దే కాంతారావుపై హత్యాయత్నం జరిగింది. కళాశాల కరెస్పాండెంట్ గా వ్యవహరిస్తున్న ఆయనను హత్య చేయించడానికి మరో కళాశాల కరెస్పాండెంట్ తో పాటు కొంతమంది 50 లక్షల సుపారీ ఇచ్చి డీసీఎంతో గుద్ది చంపేలా ప్లాన్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఈ నెల 19న సూర్యాపేట నుండి కారులో వస్తున్న బుద్దే కాంతారావును మునగాల మండలం మొద్దుల చెరువు స్టేజీ సమీపంలో డీసీఎంతో ఢీకొట్టాలని చూశారు. పసిగట్టిన ఆయన తప్పించుకొని సురక్షితంగా బయటపడ్డాడు. ఆ తర్వాత కోదాడ పట్టణంలో డీసీఎంతో మరోసారి ఆయన కారును ఢీకొట్టించారు. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై బాధితుడు పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొత్తం 12 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో 7గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి నుండి 5 లక్షల రూపాయల నగదు, డీసీఎం వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. మనకు పేపర్ స్టేట్మెంట్ వచ్చి వాళ్ళు రిమాండ్ చేసారు. మీరు ఇచ్చినట్టు వారి దగ్గర కూడా పోయి మేము వివరణ తీసుకుంటాం. మిగిలిన 5 పరారీలో ఉన్నారని తెలుస్తున్నది. పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ మీద నాకు పూర్తి నమ్మకం ఉన్నది. పోలీసు వారు ఆ 5గురిని కూడా పట్టుకొని రిమాండ్ చేసి
నాకు జస్టిస్ చేస్తారని, న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. మా ఇంటిలో వీడియోలు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి. అదే రోజు మధ్యాహ్నం అంటే తర్వాత, ఇది జరిగిన తర్వాత మేము సీసీ కెమెరాలు వెరిఫై చేస్తే మధ్యాహ్నం 1:15 ఆ DCM వ్యాన్ డ్రైవరుకు ఈ విక్టిమ్ అయిన వాళ్ళు మా ఇల్లు చూపించి వెళ్ళినట్టుగా సీసీ కెమెరా ఫుటేజ్లో కనిపిస్తుంది. కుట్రపూర్వకంగా జరిగినట్టుగా అనుమానం. ఈ అటాక్ ముందు అటాక్ జరిగింది 2021లో బాజరాజారావు వాళ్ళ బావమర్ది కాంతారావు నా మీద కాలేజీలోనే కత్తితోటి హత్యా ప్రయత్నం చేశారు. అది నేను పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వారు ఇన్వెస్టిగేషన్ చేసి 307 పెట్టి అతన్ని జైలు పంపించారు. 14 రోజుల రిమాండ్ తర్వాతనే బెయిల్ వచ్చింది. ఆ కేసు కోదాడ కోర్టులో ట్రయల్లో ఉంది. అసలు మీ మీద ఎందుకు అటాక్ చేయాల్సి వచ్చింది సార్? వాళ్ళు ఇక అది పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో తెలియాలి. వ్యక్తిగతంగా వివాదాలు కానీ, కాలేజీ పార్ట్నర్స్ కానీ వివాదాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నా మీద హత్యా ప్రయత్నం చేసిన వ్యక్తులు ప్రస్తుతం అయితే కాలేజీకి సంబంధించిన సభ్యులు కాదు, మాజీ సభ్యులు మాత్రమే. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురై ఓర్వకల్లు మండల ఆరోగ్య ప్రాథమిక కేంద్రంలో చికిత్స పొందుతున్న 40 మందిని మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గోవిందరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఊర్లో కూడా చూపించుకుంటున్నారు అమ్మాయి, వేరే డాక్టర్లతో కూడా చూపించుకుంటున్నారు. అక్కడైతే ఊర్లో అయితే మంది కాదు, నీళ్ళం కావాలో ఇక్కడికి 28 మెంబర్స్ ఊర్లో 28 మెంబర్స్ ఉన్నారు మేడం. వాళ్ళని స్టేబుల్ గా లేని వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేసాం. ఇందులో 20 మెంబర్స్ ఊర్లో ఇంకా 8 అంటే ఇప్పుడు టెస్ట్ పంపించిందా? వాటర్ 3 days పడుతుంది. అంటే ఫుడ్ కాదమ్మా, ఫుడ్ పంపించామంటున్నారు. ఇప్పుడు ఫుడ్ పంపించాలని చెప్పేసి అట్లా కాదు. ఇప్పుడు మొన్న జరిగినది మంగళవారం రోజు అక్కడ కార్యక్రమం జరిగింది. నైట్ ఏదో పెట్టారు లేదు. మీరు ఏ స్కూల్ వాళ్ళంతా వాళ్ళ కాడికే చేసిందా? ఇటు సాయి ఎవరు తినలేదంట. మీరు కాన్స్టిపేషన్స్ అడగండి. మీరు లేదు, మీరు నాన్ వెజ్ తిన్నారంటున్నారు. ఎవరు మీరు ఏం తిన్నారమ్మా అంటే మేము అక్కడికి వెళ్ళలేదు. నాన్ వెజ్ చేయలేదు, శాకాహారం. అదే కదా, శాకాంబరి ఉత్సవాలని శాకాంబరి ఉత్సవాలు చేసేవారు. నైట్ ఏది ఆషాఢ మాసంలో శాకాంబరి ఉత్సవాలు లేండి. కేసరి కూడా చేసినారు. అక్కడ ఏం నాన్ వెజ్ లేవు. ఎవరు కూడా ఇందులో మీరు ఏం తిన్నారంటే మేము మా ఇంట్లో మేము అన్నమ్మాయి తిన్నాము. అక్కడ అసలు భోజనం కూడా చేయలేదని చెప్తాను మేడం. అటుండండి. చాలా మంది అదే చెప్తారు. డైరెక్ట్ పంపింగ్ పండుగ చేసిన ఉండలేదని ఇంకా
బెల్లం అన్నం అంటే మీరు ఏ స్కూల్ పురుగోళ్ళంతా పురుగోళ్ళ కాడికే చేసి మొన్నటి నుంచి ఈరోజు నిన్న వచ్చిన తగ్గిపోతుందిలే నాన్న ధైర్యంగా ఉండు ఏం కాదు బాపట్ల పట్టణ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ధీరవనిత చేజర్ల కోటేశ్వరమ్మ అని మాజీ ఐఏఎస్ అధికారిని స్నేహ టీవీ ఎండీ కటికల శివభాగ్యరావు కొనియాడారు. బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద ఉన్న చేజర్ల కోటేశ్వరమ్మ విగ్రహానికి ఆమె తనయుడు బీసీ నాయకుడు చేజర్ల సతీష్తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కటికల శివభాగ్యరావు విలేకరులతో మాట్లాడుతూ మహిళలు రాజకీయాల్లో రాణించగలరని ఆమె నిరూపించారని అన్నారు. ఆమె చేసిన సేవలు బాపట్ల ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్స్ నేషనల్ ప్రొడక్షన్స్ పార్స్ ప్రెసిడెంట్ ఆల్మండ్ రాజు, సమ్మె అప్పారావు, పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి పార్లమెంట్ అధ్యక్షుడు ఉప్పాల మురళి, గురజాల శ్రీనివాసరావు, కాగిత వరప్రసాదరావు, దాసరి శామ్ లివింగ్స్టన్, మన్యం నథానియేలు, దేవరపల్లి చెంచుబాబు తదితరులు పాల్గొన్నారు. జోహార్ చేజర్ల కోటేశ్వరమ్మ గారికి, జోహార్ చేజర్ల కోటేశ్వరమ్మ గారికి, జోహార్ చేజర్ల కోటేశ్వరమ్మ గారికి. బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి, బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి, బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి. శ్రీమతి చేజర్ల కోటేశ్వరమ్మ గారికి జోహార్, జోహార్ చేజర్ల కోటేశ్వరమ్మ గారికి, జోహార్. బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి, వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి, వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి. జగిత్యాల జిల్లా మేడ్పల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా అరపేటలో గల అమరవీరుల స్తూపానికి మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ ఆఫీస్, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ ప్రభుత్వం, మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ విమర్శ. జగనన్న సురక్ష కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించండి, అధికారులకు బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశం. ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టడం విడ్డూరం, పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ వ్యాఖ్య. రామగుండం కార్పొరేషన్ లో అవినీతి తప్ప అభివృద్ధి ఏది? సమావేశాన్ని బహిష్కరించి ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్పొరేటర్లు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.